ఏపీలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జోరుగా జరుగుతోంది. 3 జిల్లాల్లో జరుగుతున్న ఎన్నికలను అధికార టీడీపీ, విపక్ష వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులతో క్యాంపు రాజకీయాలు నడిపాయి. నెల్లూరు జిల్లాలో టీడీపీ తరపున వాకాటి నారాయణ రెడ్డి, వైసీపీ తరపున ఆనం విజయ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. కర్నూలులో టీడీపీ అభ్యర్థిగా శిల్పా చక్రపాణి రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా గౌరు వెంకటరెడ్డి పోటీలో ఉన్నారు. కడపలో టీడీపీ తరపున బీటెక్ రవి పోటీ చేస్తుండగా వైసీపీ తరపున జగన్ బాబాయ్, వైఎస్ వివేకానందరెడ్డి బరిలో నిలిచారు. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ ఈ నెల 20న జరుగుతుంది. స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కడప జిల్లా రాజంపేటలో జగన్ ఓటేశారు. ఇవాళ కడపలో స్థానిక సంస్థల నుంచి ఎన్నికలే జరగకూడని పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతా ఉన్న పరిస్థితి తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకున్నారు. కారణం ఏమిటి అనంటే ఈ స్థానిక సంస్థల ప్రతినిధులందరూ కూడా, ఓటర్స్ అందరూ కూడా పార్టీ బీఫాముల మీద, పార్టీ గుర్తుల మీద గెలిచిన వ్యక్తులు. పార్టీ గుర్తుల మీద గెలిచిన తర్వాత ఎన్నికలు జరుగుతా ఉన్నాయి అని అంటే నిజంగా ప్రజాస్వామ్యం అంతా కూడా సిగ్గుతో తలంచుకోవాలి. కడప, నెల్లూరు జిల్లా, కడప జిల్లా, కర్నూలు జిల్లా, ఈ 3 జిల్లాలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుర్తు మీద గెలిచిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచిన వ్యక్తుల కన్నా చాలా ఎక్కువ. అటువంటి చోట తెలుగుదేశం పార్టీ అదే పనిగా క్యాండిడేట్ ను పెట్టింది అని అంటే, పెట్టి ఆ తర్వాత వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన ఎంపీటీసీలను, కార్పొరేటర్లను కొనుగోలు చేసి, భయపెట్టి, ప్రలోభాలు పెట్టి, కిడ్నాపులు చేసి ఎలక్షన్లు నడుపుతా ఉన్నారు అని అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు సిగ్గుతో తలంచుకోవాలి. ఇదే కడప జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఓటర్స్ మొత్తం 841 మంది ఓటర్లు ఇవాళ ఉంటే, అందులో 521 మంది ఓటర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు. తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు కేవలం 305 మంది. మరి 305 303 ఎక్కడ?
ఎక్కడ 521 మంది అయినా కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పోటీ పెట్టి కార్పొరేటర్ల దగ్గర నుంచి ఎంపీటీసీల దగ్గర నుంచి అందరినీ కూడా